ఏదైతే మరి ఈ రోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని మరి రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, అదేవిధంగా మరి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన సంస్థలు కూడా బంద్లో పాల్గొని విజయవంతం చేసిండ్రు. అదేవిధంగా మరి బంద్ను మరి ఈ ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వానికి కూడా పిలిపించే విధంగా మరి బంద్ విజయవంతమైంది. మరి ఈ రోజు కూడా ఇప్పటికీ స్పందించకపోతే బీజేపీ పార్టీ మరి రానున్న రోజుల్లో మరి మరింత ఉద్యమానికి మేము మరి తెలియజేసుకుంటూ ఈ రోజు బీజేపీ కేవలం గ్రామీణ మరి భూస్వామ్య ఉన్న వర్గాలకే మరి ఈ రోజు వాళ్ళు మొదటి తప్ప వెనుకబడిన తరగతులకు అదేవిధంగా అట్టడుగు వర్గాలకు ఏ రోజైనా అంచేసే విధంగా మరి బీజేపీ మంది వైఖరి కరెక్ట్ కాదు, ఈ సమంజసం కాదు అని బీజేపీ నాయకులకు తెలియజేస్తున్నా. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఎన్నుకోబడ్డారో వాళ్ళు కనీసం కూడా మరి వారు నెత్తి మీద పేరు వారినట్టు దున్నపోల మీద వర్షం పడ్డట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి 8 మంది ఏ రోజు ఎన్నుకోబడ్డా కూడా ఏ పరిస్థితుల్లో కానీ ఈ తెలంగాణ రాష్ట్రం అన్నా ఈ దక్షిణ రాష్ట్రాలన్నా కూడా బీజేపీకి మోడీకి మరి ఎందుకో చిన్న చూపు. ఇక్కడ నుంచి ఓట్లు పోతాయి, ఇక్కడ నుంచి దక్షిణ రాష్ట్రంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి అదేవిధంగా ఇతర పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో నుంచి కూడా పన్ను పోతుంది. కానీ ఏ రోజు కూడా వాళ్ళు మరి బడ్జెట్ అనేది 0 బడ్జెట్ కేటాయిస్తారు. మరి ఈ రోజు ఈ దద్దమ్మలు ఎవరైతే ఎంపీలు 8 మంది ఉన్నారో వాళ్ళకు కూడా ఖబర్దారని తెలియజేస్తున్నా. మరి ఎన్ఎస్యూ పక్షాన మరి మీ ఇల్లు ముట్టడిస్తాం, ఆ తర్వాత ఢిల్లీని కూడా ముట్టడిస్తాం. మరి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ అధికార పార్టీలకు మరి అధికారంలో రావడానికి పార్టీలు మరి బీసీలే పెద్ద దిక్కుగా ఉంటారు. బీసీలే మరి ఎక్కువ శాతం అధిక శాతం ఉన్నారు. మరి వాళ్ళని కేవలం జెండాలు పోసే కార్యకర్తలుగానే వ్యవహరించుకుంటారు. మరి ఓట్లేపించే కార్యకర్తలను కార్యకర్తలుగానే వాడుకుంటారు తప్ప వాళ్ళకు టికెట్ ఇచ్చేది లేదు, వాళ్ళకి సీట్ ఇచ్చేది లేదు. మరి వాళ్ళకు సామాజికంగా మరి వాళ్ళను ముందుకు పైకి వీళ్ళు తీసుకొచ్చేదే లేదు, మరి వాళ్ళు మద్దతు ఇచ్చేది లేదు. ఇవన్నీ కూడా మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఎన్హెచ్కే పక్షాన డిజైన్ చేస్తున్నా. దేని పక్షాన ఢిల్లీలో ముట్టడిస్తామని అబద్ధాన్ని కూడా తెలియజేస్తున్నాను.